మనము ఈ ఇయర్లో నేర్చుకుంటున్న అంశము దేవుని కనికరం కొరకు కనిపెట్టడం. ఎందుకు ఆయన కనికరం కొరకు కనిపెట్టాలి అని అంటే, మనం ఈ సంవత్సరంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను మనం నెరవేర్చలేకపోయాం కాబట్టి, నెరవేర్చలేని స్థితిలో ఖచ్చితంగా అందరము ఉంటాం. ఆయన మన జీవితాలలో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనము జీవించని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనము ఆయన కనికరం కొరకు కనిపెట్టాలి. తప్పు చేసాం కాబట్టి, పొరపాటు చేసాం కాబట్టి, ఆయన ఏదైతే చేయమన్నాడో అది చేయలేదు కాబట్టి, అందుకనే ఆయన కనికరం కొరకు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పులు ఒప్పుకోవడానికి మనము కన్ఫెస్ చేసుకోవాలి. మన హృదయాలు క్లీన్ అవ్వాలి అని అంటే, మనల్ని ఆయన క్షమించాలి అని అంటే, మనమే మొదటగా ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ అడగాలి. అంటే కన్ఫెస్ చేసుకుంటూ ఉండాలి, అయ్యా ఈ విషయంలో లేకపోతే ఈ సంవత్సరము మీరు అనుకున్నట్టుగా నేను జీవించలేకపోయాను అనే విషయాన్ని మనం ఈ 21 రోజులు కూడా ఆయన పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అదే తప్పు అదే పాపం అలాగే నిలిచి ఉండింది అనుకోండి, క్షమాపణ కోరుకోకుండా అదే విషయాలు మనం ఏదైతే ఈ సంవత్సరం చేశామో, ఏవైతే తప్పులు చేశామో, పొరపాటు చేశామో అది ఆ విధంగానే ఉండిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మనం చేసిన తప్పులు యాడ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన తప్పులు గత సంవత్సరం చేసినవి అన్నీ ఉన్నాయి కదా. ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనమేం జీవించట్లా. ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి మన జీవితంలో, కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం జీవించట్లేదు అన్నది సుస్పష్టం. అవన్నీ యాడ్ అవుతూ వస్తున్నాయి మన జీవితాలలో, అవన్నీ యాడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ యాడ్ అవుతున్న వీటన్నిటినీ కనీసం ఈ సంవత్సరమైనా కడిగి వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటిని కూడా క్లెన్స్ చేయబడాలి, అన్నీ కూడా తుడిచిపెట్టబడాలి కదా. ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నరుడు కాదు. మాట ఇచ్చాడు. ఆయన ఒప్పుకున్న పాపాన్ని నేను కంప్లీట్గా మీ దుర్నీతి అంతటి నుండి ఆయన మనల్ని పవిత్రపరుస్తానని 1 యోహానులో చూస్తాం. మనం 1 అధ్యాయంలో 1 యోహాను 1 అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇది మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యథార్థంగా దేవుని వాక్యాన్ని నమ్మితే అది మనకు క్షేమము. మనము సరిగా జీవించినప్పటికీ ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. ఒప్పుకోకపోతేనే సమస్య. ఏమంటున్నాడు అక్కడ? ఒప్పుకోకపోతే నేను తప్పు చేయలేదు అని అంటే వాక్యం ఏం సెలవిస్తుంది? నేను తప్పు చేయలేదని చెప్పుకుని ఆయన్ను అబద్ధికునిగా చేస్తున్నాము అని అర్థం. నేను కరెక్ట్గా జీవిస్తున్నాను అని అంటే దేవుడు తప్పు అని అర్థం కదా. నేను నీతిమంతుణ్ణి, నేను సత్యమే చేస్తున్నాను, నేను మంచిగా ఉన్నాను, మంచిగా ఆలోచన చేస్తున్నాను, నేను కరెక్ట్గానే జీవించాను అని అన్నాము అని అంటే ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అర్థం. దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాము అని అర్థం కదా. అంటే లేఖనాలు కూడా ఏం సెలవిస్తున్నాయి? డామ్ షూర్గా నువ్వు తప్పు చేశావు అని అర్థం కదా. ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాము అని అంటే అర్థం ఏంటి? మీరు ఏ స్థితిలో కూడా నిజాయితీగా లేకపోతే దేవుని చిత్త ప్రకారము జీవించలేరు అని అర్థం. అందుకనే ఆయన ఇంకొక వాగ్దానాన్ని కూడా పైన చేశాడు మనకి. ఒప్పుకుంటే ప్రతి దాని నుండి, ప్రతి పాపము నుండి సమస్తాన్ని కూడా కడిగి వేస్తాను. ఇది మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సకల దుర్నీతి నుండి, ఇప్పటిదాకా గత సంవత్సరాల నుండి ఏవైతే యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయో మన జీవితాలలో, ఈ సంవత్సరమైనా మనం చేయాల్సిన పని ఆయన పాదాల యొద్ద సాగిలపడి, అయ్యా ఇది నా జీవితం, ఇది నా పరిస్థితి, ఒప్పుకుందామండి. ఒప్పుకోవడానికి వాగ్దానాలు మనకు ఆధారం. ఆయన ఒప్పుకుంటే ఏం చేస్తాను అని సెలవిస్తున్నాడో అదే మనకు ఆధారం. నమ్మదగినవాడు అని రాయబడింది. ఆయన నమ్మదగినవాడు కాబట్టి కదా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. ఆయనను నమ్మొచ్చు, ఆయన నీతిమంతుడు. మనము నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ఆయన దగ్గరికే వెళ్ళాల్సిందే
కదా. మనం అబద్ధం చేసే వాళ్ళము, అవినీతిగా జీవిస్తున్న వాళ్ళము, ఇంకొక అవినీతి వద్ద జీవించే వారి వద్దకు వెళ్ళి మనం క్షమాపణ అడిగినా అది అందులో ఏమైనా అర్థం ఉందా? ఏ మనిషి దగ్గర ఒప్పుకున్నా అందులో ఏమైనా అర్థం ఉందా? అందుకనే మనం వాక్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి కదా, ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరము ఈ ప్రార్థనలో ఇప్పుడు మనం చేయకపోయినా 21 రోజుల్లో మీ వ్యక్తిగత ప్రార్థనలో చేయాల్సిన అంశం ఇది. ఇప్పుడు నేను చెప్తున్న ఏ అంశమైనా కానీ 21 రోజుల్లో మనం నేర్చుకుంటున్న లేఖన భాగాలు ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే చేయండి అని కాదు దాని ఉద్దేశం. దాని వాక్యమును గ్రహించి మన వ్యక్తిగత ప్రార్థనలో మనము ఆయన పాద సన్నిధిలో గోజాడడానికి మనం నేర్చుకుంటున్న విషయాలు ఇవన్నీ. ఆయన వద్ద ఎక్కువ సమయం గడపడానికి, ఆయన లేఖనాలను అర్థం చేసుకుంటూ అయ్యా ఇది అని ఒప్పుకుంటే ఆయన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. అంటే ఇప్పటిదాకా ఏవైతే ఉన్నాయో సమస్తాన్ని నీట్గా క్లీన్ చేసి ఏవి లేనట్టుగా చూస్తాడు ఇప్పుడు ఆయన కదండి. ప్రతి పాపాన్ని కడిగి వేస్తాను అని అంటున్నాడు కదండి. ఆ పవిత్రపరుస్తాను. ఎంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం, ఎంత అద్భుతమైన వాగ్దానాలను కలిగి ఉన్నాం మనం. సమస్య అంతా ఇదే. ఏ లేఖన భాగాలనైనా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి, ఏ వాక్యానన్నా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ వాక్యంలో 2 అంశాలు ఖచ్చితంగా దాచబడి ఉంటాయి, 2 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి అందులో. దేవుడు చేసే పని ఉంటుంది, లేకపోతే దేవుడు చేసిన పని ఉంటుంది. అందులో ఇంకొక విషయం కూడా మనము చేయాల్సిన విషయాలను కూడా ఆయన చెప్తాడు. మనము ఆత్మీయంగా జీవించలేకపోవడానికి కారణము, దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం జీవించలేకపోవడానికి కారణము, మరొక కారణం ఏంటి అని అంటే మనల్ని మనం అర్థం చేసుకోకపోవడం కదా. నిన్నటి దినాన దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయాము. దేవుని అర్థం చేసుకోలేకపోతే మన స్థితి ఏంటో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించలేకపోవడానికి మరి ఒక కారణం ఏంటంటే నన్ను నేనే ఇంకా అర్థం చేసుకోవాలా, నేనే నాకు అర్థం కాలా, నీకే అర్థమయ్యావా లేదా అన్న విషయం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నేనేంటో, నా స్థితి ఏంటో, నా ఆత్మీయత ఏంటో నీకు తెలుసా? నువ్వే తెలుసా? నాకు నేనే తెలుసా? నాకు అర్థమైతే, నేనేంటో అర్థమైతే, ఇప్పుడు నా మొహం మీద ఇక్కడ ఒక మచ్చనో లేకపోతే ఏదైనా మరక ఉందండి, మరక ఉంది అన్న విషయం నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తాను? తుడుచుకునే ప్రయత్నం చేస్తాను కదా. ఇక్కడ చిరిగిపోతే ఇది వేసుకుంటాను, ఈ షర్ట్ నేను వేరే షర్ట్ వేసుకుంటాను కదా. అంటే అర్థం ఏంటి అని అంటే, నేనేంటో నాకు తెలిస్తే, నా జీవితంలో ఉన్న మరకేంటో నాకు తెలిస్తే మరకను తుడిచి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు కోరుకుంటుంది అదే. మనము అర్థమైతే దేవుని చిత్తంలో నడిచే ప్రయత్నం చేస్తాం. మనం అర్థమైతే ఆత్మీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తాం. అంతే కదా. మొహంలో ఉన్న మచ్చలన్నీ తుడిచేసుకుంటే ఏమైపోతాయి? మరకలన్నీ తుడిచేసుకుంటే ఏమైపోతాయి? క్లీన్ అయిపోతుంది కదా. పవిత్రంగా మార్చబడతాం, పరిశుద్ధంగా మార్చబడతాం. వాక్యం అంత సింపుల్గానే ఉంటుంది. సమస్య ఏంటంటే అది చేయడానికి మాత్రమే ప్రాబ్లం. అది చేయలేని స్థితి కాబట్టే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం జీవించలేకపోతున్నాం. అదొక్కటే చేయలేం మనం. దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటాం, మనమే సరిగా అర్థం కాము, లేఖనాలు అర్థం కావు, మనం చేయాల్సిన పనులు మనం చేయం. కానీ పరిస్థితి ఏంటంటే దేవుణ్ణి మాత్రం నిందించడానికో లేకపోతే ఆయనను అవమానించడానికో, అసలు నువ్వు దేవునివేనా అని ప్రశ్నించడానికో మాత్రం మన ఆలోచనలు ఒక్కొక్కసారి ఆ విధంగా పరిగెడుతూ ఉంటాయి. అందుకనే మొదటగా మన ప్రయత్నం చేయాల్సింది, మన స్థితి ఏంటి, నేను అర్థమయ్యానా లేదా, ఎవరంతకు వారము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం అయిపోయే లోపల మనం చేయాల్సిన పని ఇది. సంపూర్ణంగా ఇన్ని సంవత్సరాల నుండి మన జీవితంలో యాడ్ అవుతూ మనకు తెలియదు కదా, ఇది ఆత్మీయ జీవితం, ఇది స్పిరిచువల్ రైలంలో జరుగుతున్న సంగతులు ఇవన్నీ కదా. ఎన్ని సంవత్సరాలుగా ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం జీవించలేకపోయామో అవన్నీ యాడ్ అవుతూ వస్తున్నాయి. ఈ యాడ్ అయిన వాటిని తీసివేసుకున్న ఒక మార్గాన్ని ఆయన చెప్తున్నాడు మనకి.
ఒప్పుకోవడము కదా. ఒప్పుకుంటే సమస్తాన్ని కూడా ఆయన కడిగి వేస్తాను అంటున్నాడు. ఇంకా అంతకంటే కావాల్సిందేంటి కదండి, అంతకంటే కావాల్సిందేంటి మనకి? ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 21 రోజులు అయిపోయే లోపల గోజాడడానికి ప్రయత్నం చేద్దాం ఆయన పాద సన్నిధిలో. పాదాలను పట్టుకుందాం. నిజమేనైనా నేను ఇది మనల్ని మనం గ్రహించుకుందాం. నాకు మరక ఉంది, నా మొహం మీద మరక ఉంది, నా నాలుకలో మరక ఉంది, నా హృదయంలో ఒక మరక ఉంది, నా ఆలోచనల్లో ఒక మరక ఉంది. గ్రహించినప్పుడు తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేద్దాం. 21 రోజులు గోజాడుదాం, ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం. తప్పు చేసినప్పుడు తప్పదు కదా, పొరపాటు చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించినప్పుడు తప్పదు కదా. నెక్స్ట్ ఇయర్లోకి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు ఇవన్నీ. మన ప్రతి దోషము, అపరాధము, తప్పు నెక్స్ట్ ఇయర్లోకి క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆయన రాకడకు సమీపిస్తున్నాం, తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో. అందుకునే సమయం ఉండంగానే, అవకాశం ఇచ్చినప్పుడే మన ప్రతి పాపాన్ని కడిగి వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ప్రతి లేఖనంలో ఆయన అద్భుతమైన వాగ్దానాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాన్ని తీసుకోండి, 2 విషయాలు మీకు అర్థమవుతాయి. మనకు బాగా సుపరిచితమైన ఒక లేఖన భాగాన్ని తీసుకొని దానిని ధ్యానించుకుందాం. 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాను నేను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఏమని రాయబడిందండి ఇక్కడ? నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు కొన్ని ఉన్నాయి. మీ గురించి నాకు ఒక ప్రణాళిక ఉంది. మీరు ఏం చేయాలో, మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాలో. ఆ మాట ఆశీర్వాదం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు కదా, రేపటి గురించి మాట్లాడుతున్నాడు, రాబో కాలం గురించి మాట్లాడుతున్నాడు. రాబో కాలములో మీకు క్షేమకరమైనవి అవి, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హాని కలిగించేవి కాదు. దేవుని వాగ్దానమేనా ఇది? ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి కదా. అది ఒక స్టాంప్, అది ముద్రిస్తున్నాడు. సీఎంఏ ఒక స్టాంప్ వేసి మనకు ఏదైనా ఒక లెటర్ పంపిస్తే దాంట్లో అంతగా గ్యారంటీ ఉన్నప్పుడు, ఒక పిఎం ఇచ్చిన ఒక సిగ్నేచర్కు గ్యారంటీ ఉన్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు చేస్తున్న వాగ్దానం ఏంటి? ఇది యెహోవా వాక్కు. ఒక స్టాంప్ వేస్తున్నాడు అక్కడ ఆయన. అంటే అది తప్పిపోదిక, నెరవేర్చబడుతుంది కదా. వాగ్దానం సున్నా పొల్లు కూడా తప్పిపోదు. అది ఆయన చెప్తున్న మాట, ఇది యెహోవా వాక్కు. ఇది మనం తీసుకోవాలి దాన్ని. ఏం వాక్కు అది? ఏం సెలవిస్తున్నాడు? నీ పట్ల, నా పట్ల రాబో కాలంలో ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశాలు, క్షేమకరమైన ఉద్దేశాలు నేను కలిగి ఉన్నా. నాకు తెలుసు నీ గురించి, నీకేం చేయాలో నాకు తెలుసు కదా. క్షేమకరమైన సంగతుల గురించి నేను నీకు చెప్తాను, ఏం చేయాలో నేను నీకు చెప్తాను, ఎలా ఆశీర్వదించబడాలో నేను నీకు చెప్తాను. అయితే అది ఒక భాగం కదండి. ఇదొక్కటే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఏ వచనాన్నైనా తీసుకున్నప్పుడు అందులో ఆయన మాటలను చూడాలి, మనము చూడాలి, మనకి ఇవ్వబడిన మాటలను చూడాలి. అప్పుడే కదా సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. క్రైస్తవ్యం అంటే ఏంటి కదా, క్రీస్తు వారిని వెంబడిస్తున్నామంటే అర్థం ఏంటి? క్రీస్తుకు నాకు ఉన్న సంబంధం అది. దేవునికి నాకున్న సంబంధం ఇది. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా అది క్రైస్తవ్యం అవుతుందా? దేవుడు లేకపోయినా, లేకపోతే మనము లేకపోయినా ఏమవుతుంది? అది ఈ 2 ఉన్నప్పుడే కదా అది క్రైస్తవ్యము, ఆత్మీయ జీవితము అవుతుంది. ఈ 2 ఉన్నప్పుడే కదా ఆశీర్వాదాలు అనేది వచ్చేస్తాయి.
ఈ రెండు ఉండాలి. ఈ రెండిట్లో ఏది తీసివేయడానికి అవకాశం లేదు. యెహోవా వాక్కుగా ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పనిని కూడా నువ్వు చేయాలి. ఈ రెండు కలిస్తేనే అందులో మనకు రావాల్సిన ఆశీర్వాదాలు. కలవకపోతే సమస్య వస్తుంది కదా. ఇదొక్క విషయాన్ని ఆలోచిస్తేనే సమస్య వస్తుంది, లేకపోతే ఇదొక్క విషయాన్ని ఆలోచించినా సమస్య వస్తుంది కదా. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. వింటానంటున్నాడా, విననంటున్నాడా? అయితే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి, మీరు మొరపెట్టండి, మీరు నా వద్దకు రండి, మీరు నన్ను కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, నన్ను వెతకండి. నేను ఆయన ఎంత రెడీగా ఉన్నాడో చూడండి. నేను మీకు ప్రత్యక్షపరుచుకుంటాను అని అంటున్నాడు కదా. ఆ మాట ఉందా? వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ వాగ్దానం అది. యెహోవా వాక్కు అంటే ఖచ్చితము అని అర్థం. నేను మీకు కనపరుచుకొందును. ఆయన వైపు నుంచి ఆయన చేయాల్సిన పనుల గురించి ఆలోచన చేద్దాం. ఆయన ప్రత్యక్షపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా ఈ లేఖన భాగాలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు మొరపెడతావా అని ఈ లేఖన భాగాలు ఎదురు చూస్తున్నాయి. నా వైపు ఎప్పుడు తిరుగుతావా, నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలా, క్షేమకరమైన సంగతులు నీకు ఎప్పుడు చెప్పాలా అన్నట్టుగా ఆయన తొందరపడుతూ ఉన్నాడు ఈ లేఖనాలలో. సమస్య అంతా అదే. నేను అర్థం కాలా, ఇంకా నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు ఇంకా, అందుకనే మొరపెట్టలేకపోతున్నాను, అందుకనే ఆయనను వెతకలేకపోతున్నాను. మరి క్షేమకరమైన సంగతులు, మంచి ఉద్దేశాలు, మంచి ప్రణాళిక ఏ విధంగా వస్తుంది? రెండు ఉండాల్సిందే కదా. కదండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాకు అర్థమయ్యానా? నా జీవితం ఏంటో నాకు అర్థమవుతుందా? నా ఆలోచన ఏంటో నాకు అర్థమవుతుందా? నేను ఏ విధంగా ఏ విధమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నానో నాకు అర్థమవుతుందా అని నాకు అర్థమైనప్పుడు దేవుడు అర్థమవుతాడు నాకు. ఆయన అర్థమైనప్పుడు ఆయనకు ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా జీవిస్తాను. అప్పుడు నాకు ఆశీర్వాదాలు వస్తాయి, అప్పుడు క్షేమం వస్తుంది. ఆలోచన చేద్దాం. ఏ వచనాన్ని మీరు చదివినా, ఏ లేఖన భాగాలను చదివినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలము వాగ్దానము లేకపోతే ఆశీర్వాదము మాత్రమే దాచబడి ఉండదు అందులో. ఆయన మేలులు మాత్రమే దాచబడి ఉండవు అందులో. ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన చేయాల్సిన పనులన్నీ చేశాను, నేను సిద్ధంగా ఉన్నాను అని కన్ఫర్మ్గా చెప్పిన మాటలు ఉంటాయి. అయితే దీనిని సంపాదించుకోవడానికి మనం చేయాల్సిన పనులు కూడా ఉంటాయి, కానీ అలా చేయట్లా కదా. ఇంకొక మనకు తెలిసిన వచనాన్ని చూపిస్తాను నేను. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. విశ్రాంతి ఎక్కడుంది? ఆయన వద్ద ఉంది, క్రీస్తు వారి వద్ద ఉంది విశ్రాంతి. అది వాగ్దానం. ఆయన చెప్పాల్సిన విషయం చెప్పాడు. నేను సాత్వికుడను, నేను మిమ్మల్ని కాదనను. మీరు వస్తే మీకు ఏమంటారు? నువ్వు తప్పు చేసావు, ఇలా జీవించి నా దగ్గరికి ఎలా వస్తున్నావు, ఎలా అడుగుతావు నన్ను ఆశీర్వాదాలను అని అనను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. నేను అర్థం చేసుకుంటాను మీ పరిస్థితి ఏంటో, మీరు ఎందుకు అలా ఉన్నారో నాకు అర్థమవుతుంది. అయితే మీరు చేయాల్సిందే, నేను మీకు విశ్రాంతిని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా, నేను సిద్ధంగా ఉన్నా. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రజలు ఉన్నారు, ఇక్కడ నువ్వు నేను మనము ఉన్నాం, ఆయన ప్రజలు ఉన్నారు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, విశ్రాంతితో ఆయన రెడీగా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ప్రజలు, వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు కదండి. ఎంత స్పష్టంగా లేఖనాలు ఉన్నాయి
విడదీసి చదువుకుంటే, అర్థం చేసుకుంటే ఆయన వాగ్దానాలు అర్థమవుతాయి. ఆయన అర్థమవుతాడు. అసలు ఆయన ఏంటో మనకు అర్థమవుతాడు. ప్రయాసపడి భారం మోసుకుంటూ ప్రజలు జీవిస్తున్నారు. వారి ఇష్ట ప్రకారం వారి ఆలోచన అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. మళ్ళీ క్రైస్తవులే, మరి దేవుని ప్రజలే కదా. ఆయన ఎందుకు వచ్చాడో ఆయన అర్థం కావట్లా, నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లా. అందుకనే సమస్యలు వస్తున్నాయి, అందుకనే పరిస్థితులు మారట్లా, అందుకనే అననుకూల పరిస్థితులు ఉన్నాయి, అందుకనే ఆశీర్వాదాలు లేవు, మేలులు లేవు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నాము, విశ్రాంతి ఉన్న చోటికి మాత్రం వెళ్ళట్లా. ఈ విషయం తెలుసు మనకి, ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుందన్న విషయం తెలుసు. కానీ మళ్ళీ ప్రయాసనే, మళ్ళీ భారమే, మళ్ళీ మన ఆలోచనలే, మళ్ళీ మన జ్ఞానమే, ఇది మాత్రమే చేసుకోవడానికి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. మన చుట్టూ మనమే తిరుగుతూ ఉంటాం. చేయాల్సిన పని ఏంటి? భారం మోస్తున్నావు అన్న విషయం అర్థమవుతుంది కదా నీకు. ఆత్మీయ జీవితం ఆయనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు అన్న విషయం అర్థమవుతుంది కదా. వాటిని అలాగే పెట్టుకుంటే అవి స్టాక్ అయిపోతాయి. ఒకరోజు పాపములో మనం కూరుకుపోతాం, బయటికి రాలేని స్థితిలో ఉంటాం. ఆ సమయంలో ఆయన వస్తే నేను ఎత్తబడలేను, నిత్యత్వానికి వెళ్ళలేను. ఈ విషయాలు తెలియవా మనకి? ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ ఆ ప్రయాస, ఆ భారము, ఆ జ్ఞానము, నా సర్కిల్ నాదే, నా ఆలోచనలు నావే, నా జ్ఞానము నాదే, సమస్య అంతా అక్కడే వస్తుంది. నేను అర్థం కాల, నీకు నువ్వు అర్థం కాల. మనకు మనం అర్థమైనప్పుడు పరిస్థితులు మారుతాయి. అప్పుడు దేవుడు అర్థమవుతాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? ఆయన వద్ద మాత్రమే దొరుకుతుంది. లోకమిచ్చే శాంతి కాదు, లోకమిచ్చే విశ్రాంతి కాదు. ఆయన వద్ద ఉన్న విశ్రాంతి వేరు, ఆయన వద్ద ఉన్న నెమ్మది వేరు. అది శాశ్వతమైనది. మన జీవితాలలో ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ ఆ నెమ్మది మాత్రం మన జీవితాల నుంచి ఎవరు తీసివేయలేరు. ఆయన ఒకవేళ ఇచ్చాడు, ఆయన వద్దకు వెళ్ళాము అని అంటే, ఆయన వద్దకు వెళ్ళి నేర్చుకున్నాము అని అంటే నేర్పిస్తాడు. ఒకేసారి విశ్రాంతిని ఇస్తాడని కాదు, నా వద్దకు వచ్చి నేర్చుకోండి అని అంటున్నాడు. అంటే మళ్ళీ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు భయపడకూడదు కదా. మళ్ళీ పరిస్థితులు అననుకూలంగా మళ్ళీ ప్రయాసతో భారం మోసుకోకూడదు కదా. మీకు నేర్పిస్తాను నేను ఏ విధంగా విశ్రాంతిలో జీవించాలి, విశ్రాంతిగా జీవించాలి, నెమ్మదిగా జీవించాలి, ఏ విధంగా వాటిని జయించాలి, ధైర్యంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అనేది నేర్పిస్తాను నేను. మీరేం భయపడాల్సిన అవసరంలా, అవి ఏదో కఠినంగా ఉంటాయని అనుకోవాల్సిన, నా కాడి చాలా సులువైనది. మీరు మోస్తున్న ప్రయాస భారము కంటే నా కాడి చాలా సులువైనది. మీరు మోస్తున్నారే ఈ సమస్యలు, భారాలు, ఇవన్నీ మోస్తున్నారు కదా ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ వాటికంటే నాది చాలా సులువైనది. నేను చెప్పే మాటలు చాలా సులువైనవి. అది చేస్తే మీకు విశ్రాంతి. అర్థం అవ్వట్లా లేఖనాలు మనకి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇది మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్లోకి మనం వెళ్తున్నాము అని అంటే, చిన్న బిడ్డ ఏ విధంగా పుట్టినప్పుడు పరిశుద్ధంగా, పవిత్రంగా, ఏ కలంకము లేని బిడ్డగా ఉంటుందో ఆ విధమైన జీవితంతో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. అన్నిటినీ కడిగి వేసుకోవాలి ఈ సంవత్సరమే. సమయం ఉన్నప్పుడే ప్రార్థన చేయండి, పాదాలను పట్టుకోండి, ప్రతిదీ కడిగి వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి మరకను తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయననే చెప్తున్నప్పుడు మనం ఎందుకు చింతపడాలి కదా. అది కూడా తీసుకున్నా కానీ అందులో కూడా 2 మాటలు ఉన్నాయి. ఆయన చెప్పే మాట ఉంది, మనం చేయాల్సిన పని ఉంది. ఏ మాటనైనా చూడండి, చింతించుకోండి, నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు కదండి. ఎందుకు? ఆయన చింతిస్తున్నాడంట. ఇంకా ఎంతకంటే కావాల్సిన వాగ్దానం అనేది ఎక్కడ ఉంటుందండి? అది మనకి పేతురులో కదా. పేతురులో 1 Peter 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. అక్కడ ఫుట్నోట్ 1 అని ఉంది కదా, కింద వస్తే లక్ష్యము చేయుచున్నాడు. లక్ష్యం చేయుచున్నాడు అంటే అర్థం ఏంటి?
1-to-1 రిలేషన్షిప్ కదా ఇది. లక్ష్యం చేయుచున్నాడు అని అంటే నీ పట్ల నిన్ను చూస్తున్నాడు అని అర్థం కదా. నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒక తల్లి లేకపోతే తండ్రి, పేరెంట్స్ తమకు పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఏ అవసరం అవుతుంది అనేది వాళ్ళు లక్ష్య పెడతారు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు. ఆలోచన చేయడం. ఇంకా ఇంతకంటే మనకు కావాల్సిన వాగ్దానాలు ఏమో. లక్ష్య పెడుతున్నాడంటే ఆయననే మన గురించి. ఆయన చింతిస్తున్నాడు మన గురించి. ఎందుకు చింతిస్తున్నాడు మరి? మనం చింతిస్తున్నందుకు కదా. అదే కదా దాని అర్థం. మీరు చింతించకండి, ఆయన చింతిస్తున్నాడు మీ గురించి, మీ జీవితాల గురించి, మీ ఆత్మీయత గురించి, మీ ఆత్మీయ ప్రయాణం గురించి, మీ సమస్యల గురించి, మీ ప్రయాసపడి భారం మోసుకో పరిస్థితుల గురించి ఆయననే చింతిస్తూ ఉన్నాడు అని అక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది కదా. అక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి అంటే మనము అనవసరంగా చింతిస్తూ ఉంటే అక్కడ ఒక డేంజర్ ఉంది అని మాట్లాడుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మెలకువగా ఉండంటే నిద్రపోతున్నారని కాదు. ఏం చేస్తున్నారో, ఎందుకు చింతిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి అని అర్థం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడంట. ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడంటే ఎవరిని మింగడానికి వాడు ఎదురు చూస్తున్నాడు? ఎవరు చింతిస్తున్నారో వారిని మింగడానికి. మనము చింతిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని మాటలను లెక్క పెడుతున్నామనా కాదనా? కదండి. ఆయన మాటకు విరోధంగా జీవిస్తున్నాం, విరోధంగా ప్రవర్తిస్తున్నాం. నా జీవితం ఏమైపోతుందో, నా గురించి, నా టెన్షన్స్, నా కుటుంబం గురించి, ఈ టెన్షన్స్తో, ఈ చింతతో ఏమైపోతున్నాం? మనము అపవాదికి అవకాశం ఇస్తున్నాం కదా. అపవాదికి అవకాశం ఎప్పుడైతే నువ్వు ఇస్తావో వాడు లాక్కెళ్తాడు, సింహంలా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకనే మెలకువగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి గలవారుగా జాగ్రత్తగా ఉండండి, భయపడకండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఏం ఆలోచన చేస్తున్నారు? దేవుని వాగ్దానం పక్కలోనే ఉందిగా, చింతించకండి అని. ఆయన నీ గురించి, నా గురించి చింతిస్తున్నాడని రాయబడి ఉంది కదా. ఇదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను అర్థమవుతే, నేనేం చేస్తున్నానో అర్థమవుతే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమవుతే నా ఆత్మీయ జీవితం చక్కగా జీవిస్తాను. ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవిస్తాం. రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా. నేను అర్థమైతే, ఏం చేస్తున్నానో అర్థమైతే దేవుని ప్రేమ అర్థమవుతుంది, దేవుని వాగ్దానాలు అర్థమవుతాయి. అప్పుడు రిలేషన్ ఏమైపోతుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మన మధ్యలో, మీ మధ్యలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వారి మధ్యలో ఎవరన్నా దూరే అవకాశం ఉందా? మన చింత అంతా తీసుకుపోయి ఆయన మీద పాడేసామనుకోండి, అంటే అర్థం ఏంటి? మనం ఆయన మీద కంప్లీట్గా ఆధారపడుతున్నాము అని అర్థం. ఇప్పుడు ఆయన చూసుకుంటున్నప్పుడు మన పరిస్థితులను ఆయన లక్ష్యం చేస్తున్నప్పుడు అపవాది రావడానికి అవకాశం ఉందా? సమస్యలు రావడానికి అవకాశం ఉందా? కదా. ఇప్పుడు విశ్రాంతి నా దగ్గరికి వస్తే విశ్రాంతి దొరుకుతుంది అని అంటున్నాడు ఆయన. కానీ ఆయన దగ్గరికి రాకుండా బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ప్రయాస, భారము కదా, ఇది జరుగుతుంది. బయట ఉన్నప్పుడే ఇది, ఆయనతో రిలేషన్లోకి వచ్చినప్పుడు ఇది ఉండదు. ఆయన వద్దకు వచ్చి నేర్చుకుంటున్నప్పుడు ఇది ఉండదు. ఇదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను, నా ఆత్మీయ స్థితి ఏంటో నేను అర్థం చేసుకోలేకపోయాను, నా మాట తీరేంటో నేను అర్థం చేసుకోలేకపోయాను, నా ఆలోచన ఏంటో నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ, నీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోకి నా కొరకు పంపించినప్పటికీ నాకు అర్థం కాలా. ఎందుకు చేసావు అలా? అర్థం కాలా. నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలా. ఈ విషయాలనే ప్రార్థనలో గోజాడదామండి. కాళ్ళను పట్టుకుందాం, ఆయన పాదాలను పట్టుకుందాం. అర్థమయ్యేలా చేయి తండ్రి. నేనేం చేస్తున్నానో నాకు బయలుపరచు. ప్రార్థన చేసుకుందాం. సమస్తాన్ని కడిగివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమస్తాన్ని తుడిచివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం ఇంతకాలము మన జీవితాల మీద పనిచేసిన ప్రతి దోషము, ప్రతి అపరాధము, ప్రతి పాపాన్ని కూడా కడిగి వేసుకుందాం ఈ సంవత్సరముతో.
నెక్స్ట్ ఇయర్ నీ పట్ల ఒక అత్యున్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. అద్భుతమైన ఒక బాధ్యత కూడా నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నువ్వు చేయాల్సిన పనులు అధికారముతో కూడిన శక్తికి మించిన పని కూడా నీ కొరకు నా కొరకు దాచబడి ఉంది. చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అంటే నేనేంటో నాకు అర్థం అవ్వాలి, దేవుడేంటో నాకు అర్థం అవ్వాలి, ఆయన చేసిన క్రియలు ఆయన మార్గాలు నాకు అర్థం అవ్వాలి. ఈ రెండు అర్థమైనప్పుడు వచ్చే సంవత్సరము మనం చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి కదా, అద్భుతంగా ఉంటాయి. ఆయన వాగ్దానం కూడా ఉంది కదా అక్కడ. ఎక్కడ చూస్తాం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనుకుంటా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరి దేవుడు చెప్పిన మాటలు కదా, నిశ్చయంగా ఏం చెప్తున్నాడు? నేను ఏ క్రియలైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు చేశానో ఆ క్రియలను మీరు అంతకంటే ఎక్కువవి గొప్పవి చేస్తారు. ఎవరు చేస్తారు? సేవకులు చేస్తారు కాదు, గొప్ప గొప్ప సేవకులు చేస్తారు కాదు, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చేస్తారు. అందరికీ కదండి వాగ్దానం ఇదే. అయితే అక్కడ ఉన్న కండిషన్ ఏంటి? అదొక్కటిగా మనకు అర్థం అవ్వాలి. ఆయన చేయాల్సిన పనులు, ఆయన ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, ఇవ్వాల్సిన అధికారము అన్నీ ఇచ్చిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే దానికి కావాల్సింది విశ్వాసము. నా యందు విశ్వాసము, మన మీద కాదు, మన మీద విశ్వాసం కాదు, మన జ్ఞానం మీద విశ్వాసం కాదు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేస్తాడు. ఈ పనులు మనకు దాచబడ్డాయి. నెక్స్ట్ ఇయర్ గొప్ప పనులు చేయడానికి దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు కంప్లీట్గా రూపాంతర అనుభవం చెందాలి, కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. నేను ఇంతకుముందున్న గొంగలి పురుగు కాదు, కానీ సీతాకొక చిలుకల ఆకాశంలో ఎగరాలి. భూ సంబంధమైన విషయాల పట్ల కాదు, ఆకాశ సంబంధమైన విషయాల పట్ల, పరసంబంధమైన విషయాల పట్ల ఆసక్తితో నేను ఉన్నప్పుడు ఆయన అద్భుతంగా మార్చుకోవడానికి, అద్భుతంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదండి. ఈ విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరంతకు వారు మోసం చేసుకోకుండా, దేవుణ్ణి అబద్ధికునిగా చేయకుండా, మన వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో కాదు, కుటుంబ ప్రార్థనలో అవసరమైతే ఇంట్లో వాళ్ళు కూర్చున్నప్పుడు, అవసరమైతే కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. ఆ సమయంలో కూడా నా స్థితి, నీ స్థితి గురించి ఆయన వద్ద చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని ఒప్పుకుంటూ క్షమాపణ, ఒప్పుకున్న ప్రతి పాపం, ఒప్పుకున్నదే కడిగేస్తాను. మళ్ళొకసారి ఆ మాట చూద్దాం. 1 యోహాను, ఆ కండిషన్ కూడా అర్థం కావాలి. లేఖనాలు ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 యోహానులో 9వ వచనాన్ని మళ్ళీ చదువుతాను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఎవరు ఒప్పుకోవాలి? ఒప్పుకున్న ఎడల. ఒప్పుకుంటే సపోజ్ నేను 10 పాపాలు చేశాను అనుకుందాం. ఆయన వద్ద కూర్చొని నేను అన్నీ ఒప్పుకుంటూ ఉన్నా, 1, 2, 3, 9 ఒప్పుకున్నాను. ఆయన కడిగేశాడు, 9ని క్యాన్సిల్ చేసేసాడు. 1 ఒప్పుకోలేదనుకో, అది అలాగే నిలిచి ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. నా కాన్షియస్లో ఉన్న తెలియనివి అని అంటే దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి, అయ్యా నేను ఇంకా తెలియని తప్పులు ఏమైనా ఉంటే బయలుపరచు, ఒప్పుకుంటాను. తెలియచెప్పమంటే ఆయన ఖచ్చితంగా తెలియచెప్తాడు. కానీ తెలిసినవి ఏదైనా ఉన్నాయనంటే, అందుకని కదా ఒప్పుకున్న ప్రతి పాపమును కూడా మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునుగా చేయును.
ఒప్పుకుంటే అంటే ఒప్పుకున్న పాపము కంప్లీట్గా ఆయన తుడిచివేస్తాడు. ఒప్పుకున్నవి, ఒప్పుకోనివి కాదు. అందుకనే వ్యక్తిగతంగా ఆయనతో గడపడానికి ప్రయత్నం చేయండి. ఆయనకు తెలియనివి ఏం కాదు కదా మనం ఏం చేశామో కదా. మనకు ఆయన ఖచ్చితంగా అన్నీ తెలుసు. ఈ సంవత్సరం మనం చేయాల్సింది అదే. ఆయనకు తగినట్టుగా ఈ సంవత్సరం జీవించలేదేమో, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రము మనం చేయాల్సిన పని ఆయన ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా రోషము కలిగిన ఆత్మీయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన కొరకు కొన్ని అద్భుతమైన కార్యాలను ఆయన సిద్ధపరిచి పెట్టాడు. యుద్ధం చేయాల్సి ఉంటుందేమో, ప్రార్థనలో కానీ ఆత్మీయతలో కానీ, శరీరాలతో కాదు పోరాడేది. చాలా పనులు ఉండొచ్చు మనకు. అయితే ఇప్పుడు చేయాల్సిన పని ఆయన ఒప్పుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి పరిశుద్ధమైన పవిత్రమైన పాత్రగా మార్చబడితే ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు. అపవిత్రమైన పాత్రలను వాడుకోలేడు ఆయన కదా. అపవిత్రమైన పాపంతో నింపబడిన పాత్రలను వాడుకోలేడు కదా. పరిశుద్ధమైన పాత్రలను వాడుకుంటాడు, పవిత్రమైన పాత్రలను వాడుకుంటాడు. పవిత్రపరిచే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. చూసారా, మళ్ళీ అది కూడా పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, వాడుకుంటాడు. నీకు నాకు జయ జీవితాన్ని ఇస్తాడు, నిన్ను నన్ను హెచ్చిస్తాడు. చేసేదన్నీ ఆయననే, కానీ విజయము, ఘనత, ఆశీర్వాదము మనకు. అద్భుతమైన దేవుడు కాదా అండి? ఇదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం. ఆయన అర్థం కావాలి, లేఖనాలు అర్థం కావాలి మనకి. నేను అర్థం కావాలి, నీకు నువ్వు అర్థం కావాలి. అర్థమైతే అద్భుత కార్యాలు నా జీవితంలో కాదు, ఎదుటివారి జీవితంలో చేయగలను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోజాడుదాం. ఈ సంవత్సరము, ఈ 21 రోజులు అయిపోయే లోపల పాదాలను పట్టుకుందాం కదా. నా స్థితి ఇది, నా గురించి నేను ఒప్పుకుంటాను, మీ గురించి మీరు ఒప్పుకోండి. ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కడిగి వేయబడదాం, పరిశుద్ధంగా మార్చబడదాం. ఆయన కొరకు రోషంగా జీవించి ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన మన జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక క్షేమకరమైనవి అన్నాడు కదా. ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను, అవి రాబో కాలంలో అంటున్నాడు కదా. రాబో కాలంలో మన పట్ల ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశాలు వెతుకుదాం, ఆయనను కనపరుచుకుంటా అంటున్నాడు. ప్రార్థన చేద్దాం, మొరపెడితే వింటానంటున్నాడు. వినను అనట్లా కదా, వింటానంటున్నాడు. తనను తాను ప్రత్యక్షపరుచుకుంటానంటున్నాడు. సమాధానం ఇస్తాను, ఆలకిస్తాను అని అంటున్నాడు. ప్రార్థన చేద్దామండి, ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, పరిశుద్ధంగా మార్చబడదాం. ఆయన కొరకు పనికొచ్చే పరిశుద్ధమైన పాత్రలుగా వాడబడి రోషం కలిగిన జీవితం జీవిస్తూ అద్భుతాలు చేయడానికి, ఆయన చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారు అనే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.